చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఎందుకండి 1000 రూపాయలు ఇస్తే చెప్తాను. లాస్ట్ ఎపిసోడ్ వరకు మీకు అర్థం కాదు నేను ఎవరు. సుధీర్ సినిమాకి అంత బిల్డప్ ఉందా? ఫ్యామిలీలో ఎవరు చిన్నది వచ్చినా సరే దాన్ని రివర్స్ లో చేస్తుంటారు, ఎక్కువ ట్రోల్ చేస్తుంటారు. ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఉండండి, ఎందుకు వెళ్ళిపోవడం ఎందుకు? సో సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ మీద ఏంటి? ఎందుకు మేస్టారు మాటిమాటికి అడుగుతారు? బిగినింగ్ నుంచి ఐ వాజ్ ఓపెన్. బిగినింగ్ చాలా హర్ట్ అయ్యేదాన్ని. నేను ఇండస్ట్రీ అమ్మాయిని, నేను మీ బిడ్డని, నేను బయట నుంచి వచ్చిందాన్ని కాదు. నన్ను ఇంకా పూల్లో పెట్టుకొని చూసుకుంటారు అనుకున్నా. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇంత కఠినంగా ఉంటారు జనాలని మటుకు నేను అనుకోలేదు. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా. నాకున్న వాళ్ళందరూ ఫ్రెండ్సే. నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఒక రానా దగ్గర నుంచి, బన్నీ దగ్గర నుంచి, చరణ్ దగ్గర నుంచి, తారక్ దగ్గర నుంచి, వాళ్ళ డాడీస్, వాళ్ళ అంకుల్స్, ఆంటీస్, మేమందరం కలిసి పెరిగిన వాళ్ళం. చెప్పమంటారా, దురదృష్టవంతులతో ఎక్కువసేపు గడపకూడదు సార్. ఈ మధ్య మీరు బాలీవుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారంటున్నారు, నిజమే? అయ్యో బాబోయ్, జాతి రత్నాలు రా మీరు. హాలీవుడ్ నుంచి వచ్చాను, ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్నాను, కాలీవుడ్ లో చేశాను. నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు టీఎన్ఆర్ గారు. ఏదో బాలీవుడ్ అంటే అటు వెళ్ళాను అంతే. కన్నప్ప ప్రతి ఒక్కరు అంటే బాలీవుడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారా? ఆల్ లాంగ్వేజెస్ నుంచి మీరేమన్నా చేస్తున్నారా? చేయొద్దు, అక్కర్లేదు, మూసు కూర్చోను. ఏం చేద్దాం? అంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇవ్వలేదు? మనోజ్కి ఇవ్వలేదుగా. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. ఏదైనా స్క్రిప్ట్ ని చూస్ చేసుకోవాలి అంటే చాలా ఆలోచిస్తారని తెలుసు. కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటావా? అసలు నువ్వు తీసే సినిమాలో కథ ఏదైనా ఉంటుందా? నువ్వు నచ్చావే బబితా, నీకు సెల్ఫీ ఇస్తా తర్వాత. థ్యాంక్ యూ. రేవ్ పార్టీ అది ఇండస్ట్రీ మొత్తం కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. అయన్నొద్దు, పాయింట్కి రా. మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇలాంటి ఇష్యూ పైన? ఏమండి, నాకేం జరిగిందో తెలీదు, నాకేంటో తెలీదు. మట్టి పుర్రెలకు అర్థం కాదు, మంచి మేధావులకు అర్థం అవుతుంది. ఎవరో ఎక్కడికో వెళ్ళింది, నాకేమి సంబంధం అండి. దట్ పర్సన్ దట్ ప్రాబ్లం. ఈ అమ్మాయి నోరు కూడా మంచిది కాదండి. నోరు మంచిది కాదు, మంచిదే కానీ నోరు చెడ్డదండి. అనగనగా ఓ ధీరుడు ఒక ఫిలిం చేశారు, సో అందులో చాలా భయపడ్డాం ఆ క్యారెక్టర్ కి. ఎవడైనా భయపడతాడారా అది చూసి? దాన్ని మించే భయం ఇందులో మీరు చూపిస్తారా? మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. నేను ఒకటి నిజంగా చెప్పనా, ఎవరికి చెప్పద్దు. చెప్పు, చెప్పి తగలడు. ఐద్రేంద్రిని మించి ఇంకొకరు రారండి. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని మటుకు గ్యారంటీ చేస్తా. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం ఆటకు నువ్వు ఉండవు. మీరు కూడా కొంచెం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ ఉండండి, అండ్ మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. టూ మచ్ రే, టూ మచ్. మంచులక్ష్మి గారు చేస్తున్నారంటే సినిమాలో మ్యాటర్ ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు అనమాట. లోపలేం లేదు, డొల్లా. ఇంత సెక్సీగా నేను ఇంతవరకు చేయలేదు. చాలా సిగ్గేసింది నాకు, బికాజ్ చీర కట్టుకుంటేనే ఐ ఫీల్ వెరీ వెరీ షాయ్. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. బట్ మీరు శారీలో షై అంటున్నారు, శారీలో చాలా బాగున్నారు. పెద్ద మాట అన్నాడు సరాడు. బట్ మీరు శారీలో షై అంటున్నారు, శారీలో చాలా బాగున్నారు. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. థ్యాంక్ యూ. అందుకే అజయ్ గారు వాడే ఉద్దేశంతో అన్నాడు.